कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम्। कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम्। कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम्। ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురు. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ సప్తదశాధ్యాయః. శ్రద్ధాత్రయ విభాగ యోగః. 26వ శ్లోకం. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థ యుజ్యతే. పద విభజన. సత్ భావే సాధు భావే చ సత్ ఇతి ఏతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సత్ శబ్దః పార్థ యుజ్యతే. తాత్పర్యం: ఓ అర్జున, ఉంది అనే అర్థంలోనూ మంచిది అనే అర్థంలోనూ సత్ అనే ఈ పరబ్రహ్మనామాన్ని ప్రయోగించడం జరుగుతోంది. సత్ అనేది పరబ్రహ్మ వాచకం. దీన్ని ఉనికిని తెలియజేయడం కోసము, అలాగే శ్రేష్టత్వాన్ని తెలియజేయడం కోసము వాడుతూ ఉంటారన్నమాట. ఆ రెండింటిని ఇది ఒకటే పదము సూచిస్తూ ఉంటుందన్నమాట. త్రికాలాల్లోనూ మార్పు చెందనిది, నాశనం లేనిది, చలనం లేనిది అయిన బ్రహ్మమే సత్ అంటారన్నమాట. బ్రహ్మానికి ఎటువంటి మార్పు లేదు, నాశనం లేదు, చలనం లేదు అని. బ్రహ్మం ఒక్కటే అయినప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్న జీవులు అసత్ అయిన కుమారుడు పుట్టినట్లయితే బాణని చిరంజీవ అంటారు. అంటే ఎవరైనా సరే పోవాల్సిందే, వాళ్ళు ఎవరూ శాశ్వతం కాదని తెలిసినప్పటికీ కూడా ఎవరన్నా నమస్కరించినా, ఎవరన్నా కొత్తగా పుట్టినా వచ్చినా వాళ్ళని చిరంజీవ శతాయుష్ అని అంటూ ఉంటారు. అశాశ్వతమైన జీవితాన్ని శాశ్వతమైంది అని చెప్పడం కేవలం ఉపచారం కోసం మాత్రమే. లౌకిక జీవితంలో సత్యం కాని దానిని సత్యమని భావించాలి అనే అర్థంతో సత్ అనే శబ్దము ఉచ్చరింపబడుతుంది. సత్యం కాని దాన్ని సత్యం అని ఎందుకు భావించాలి అని అంటే, అలా భావిస్తే తప్ప మనం ముందుకు వెళ్ళలేము, జీవితం సాగదు కాబట్టి భావించాల్సి వస్తుంది. సాధుభావం అంటే మంచిని పెంచే భావం. బ్రహ్మం ఒక్కటే నిర్దోషమైనటువంటిది, అంటే ఏ దోషము లేనటువంటిది బ్రహ్మం మాత్రమే. తక్కిన వాటన్నిటిలోనూ కూడా స్వల్పంగానైనా దోషం ఉంటూనే ఉంటుంది, కొంచెం ఎక్కువ ఎలాగో అలా దోషం ఉంటుంది. దోషం గల మానవుణ్ణి చెడ్డవాడని అనలేం, వాడి బలహీనత అది. అంత మాత్రాన చెడ్డవాడు అని చెప్పక్కర్లేదు. అయితే అలాంటి వాడిని పట్టుకుని మంచివాడు అని చెప్పారనుకోండి, అతను మంచివాడైపోతాడు అని అంటున్నాడు. ఎలా అంటే, ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఆ పిల్లవాడు మొండివాడు, సరిగ్గా వినడు. వాడిని పట్టుకుని నువ్వు చాలా మంచివాడివి, నీకు చేతనవుతుంది ఈ పని, నాకు రాదు చేయడం, నీకైతే బాగా చేయగలుగుతావు అని చెప్పి అన్నావు అనుకోండి, వాడు ఆ పని చక్కగా చేస్తాడు చేయమంటే. అంతేగాని నీకేమీ చేత కాదు, నువ్వు ముద్దువి అంటే వాడు అసలు చేసేది కూడా చేయకుండా పోతాడు. కాబట్టి మనం పాజిటివ్ థింకింగ్ లాగా మనం అంటూ ఉండాలి అంటున్నారు. సాధు స్వభావము ప్రపంచాన్ని సరిదిద్దడానికి తగిన ఉపాయమే ఉంది. అంటే ఇది ఒక ఉపాయం అన్నమాట. సాధు స్వభావంతో పాజిటివ్గా మాట్లాడడం అనేది అదొక ఉపాయం. కొంచెం అటు ఇటుగా ఉంటే కూడా సర్దుకోవచ్చు అన్నమాట. ఇది జీవిత సంబంధమైన ఒక సిద్ధాంతంగా కూడా, సత్ సిద్ధాంతంగా కూడా ఉంది. ఇందుకు సత్ అనేది శబ్దాన్ని ఉపయోగపడుతోందన్నమాట. అంటే బ్రహ్మంతో కూరుస్తున్నాం దీన్ని కూడా అని అనుకోవచ్చు మనం. ఆ బ్రహ్మం యొక్క సత్ అనే పదము వీటికి ఉపయోగిస్తే ఇది కూడా మంచిదైపోతుంది కదా అనే భావన కూడా ఉంది ఇక్కడ. అసత్యమైనటువంటిది, దోషం కలిగినటువంటిది, ఏమాత్రం సరిపోనటువంటిది అయిన ఈ ప్రపంచ జీవితాన్ని నిత్యమైనది, మంచిది, పూర్తిగా ప్రయోజనకారి అని ఎంచడం అనేది తప్పనిసరి భావించాలి.
అంటే ఏంటంటే జీవితము అనిత్యం అన్నది తెలుసు మనకి. మరి అనిత్యం అన్నప్పుడు అది నిత్యం ఉండదు కాబట్టి ఉన్నంతలో మనము ఏదో మంచి ప్రయోజనం కలిగించేటటువంటి పనులు ఏమైనా చేసుకోవాలి, మంచి పనులు చేయాలి. అప్పుడు మనం వెళ్ళిపోయినప్పటికీ కూడా మన పేరు నిలిచిపోతుంది కదా. జీవితంలో సంతోషాన్ని పొందడానికి అది తగిన ఉపాయంగా ఉందన్నమాట. అదొక తృప్తి ఉంటుంది. ఒక మంచి పని చేసామనుకోండి, ఒక విధమైన తృప్తి, అంతకన్నా ఫలితం మనం ఏం ఆశించాం, ఒక ఆనందం కలుగుతుంది. మన ద్వారా అవతల వాళ్ళు కొంచెం బాగుపడ్డారే, మన ద్వారా అవతల వాళ్ళకి కొంచెం మేలు కలిగిందే అని మనం ఏదైనా మేలు చేసినప్పుడు ఒక మంచి మాట కానీ మంచి సాయం కానీ ఏమన్నా చేసినట్లయితే అదొక ఆనందము, ఒక తృప్తి కూడా కలుగుతుంది. ఇది ఏదో ప్రయోజనం కోసం చేసేది ఏమీ కాదనమాట. కాబట్టి సత్ అనే శబ్దము అటువంటి మనోభావాన్ని కలిగిస్తుంది. అంత గొప్ప విషయం అన్నమాట. సత్ అనేది బ్రహ్మం అయితే మనం మామూలుగా కూడా వాడుతున్నాం. అంటే ఆ బ్రహ్మానికి దీనికి జోడిస్తున్నాం. జోడించడం వల్ల దీనికి పవిత్రత, ఈ పనికి కానీ వాడితే ఆ పదానికి కానీ పవిత్రత చేకూరుతుంది కదా, పరబ్రహ్మంతో జోడిస్తున్నాం కాబట్టి. మనుషులు దేవతలు విముక్తి పొందిన వాళ్ళు చేసే మంచి పనులు కానీ వాళ్ళ మంచి గుణాలు కానీ మార్పు లేని కేవలమైన సత్పదార్థమే. బ్రహ్మ చైతన్యంతో ఏకత్వాన్ని పొందడానికి చేసే పనులన్నీ సత్ స్వభావం ఉన్నటువంటివే. ఆ మహా దివ్య కర్మలు సృష్టికి అతీతమైన సత్ పదార్థాన్ని దర్శించడానికి వీలును కల్పిస్తాయి. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థ యుజ్యతే. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థ యుజ్యతే. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థ యుజ్యతే. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థ యుజ్యతే. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థ యుజ్యతే. జై శ్రీకృష్ణ.